నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్ బాగున్నాను ఫైన్. ఎస్ సార్ రీసెంట్గా మన మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది సుమారు గంట పైననే వాళ్ళు చర్చించుకున్నారని చెప్పొచ్చు సో ఈ మీటింగ్లో ఏంటి అంటే చాలా మందిలో ఉన్న అనుమానం రేవంత్ రెడ్డి గారు కుర్చీ దిగిపోతున్నారు అని మీరేం చెప్తారు నిజంగానే ఆయన కుర్చీ దిగిపోయే అవకాశం ఉందంటారా అంటే ఈ విషయంలో మా వరకు ఉన్న సమాచారం ఏంటంటే ముఖ్యంగా ప్రజల్లో వ్యతిరేకత చాలా పెరిగిందని, ప్రజలు ఎక్కడ కూడా విశ్వసించట్లేదని, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి ఉందని, అది కూడా వారికి మన నటరాజన్ గారికి క్లియర్ సమాచారం ఉంది. వారు సర్వే చేయించారు కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. ప్రజల్లో చాలా చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. మరి దీని విషయంలో ఎలా ముందుకు వెళ్దామని, మరి అలాంటి అలాంటి విషయాలు మాట్లాడుకోవడం జరిగిందని మేము అనుకుంటున్నాము. ఏంటంటే ఓపెన్గా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళని నమ్మి ఓటు వేసిన ప్రజలు వాళ్ళు ఊహించుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అసలు ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకుల మాటలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకి ఏమాత్రం సంబంధం లేని పరిస్థితి. ఇది క్లారిటీగా మన మన తెలంగాణ ఇన్ఛార్జ్ వారికి మీనాక్షి నటరాజన్ గారికి క్లారిటీ వచ్చేసింది. ఆ విషయంపై సీఎం గారితో చర్చించడం జరిగింది. ఈ విషయం హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఇంకోటి మంత్రివర్గ విస్తరణ కూడా జరగడం లేదు. 5వ తారీఖు అన్నారు, మరి ఈరోజు 6వ తారీఖు జరగలేదు. అయితే ఏమంటే ఏది కూడా సమన్వయంగా కలిసికట్టుగా జరగడం లేదు. వీళ్ళ పార్టీలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి, తగాదాలు ఉన్నాయి, జూనియర్లు సీనియర్లని ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఏనాటి నుంచో ఉన్నా నాకు గుర్తింపు రాదా, నాకు మినిస్టర్ ఇవ్వరా అని బాధపడుతున్న నాయకులు కూడా ఉన్నారు. ఇలా చాలా చాలా విభేదాలు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్చ జరిగిందని మేము అనుకుంటున్నాం. భవిష్యత్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతాయి. చరిత్రలో కూడా మనం చాలాసార్లు చూసాం జరిగింది. సీఎంలను మార్చడం ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఇది మామూలు విషయం. కాబట్టి మేము అనుకుంటున్నాం ఏమో ఏదైనా జరగచ్చు, చూడాలి మనం ముందు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఎవరు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు వేరే పార్టీల గురించి ఏమైనా మాట్లాడచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం ఏంటంటే అందరూ లీడర్లే. కాంగ్రెస్ పార్టీ మొత్తం సీఎం క్యాండిడేట్లే. ప్రతి ఒక్కరూ సీఎం లెవెల్ అంటే అంత సీనియారిటీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇంకా అది ఏమంటారు చరిత్ర నుంచి ఇప్పటివరకు కూడా అది అలా కొనసాగుతూనే ఉంది ఆ చర్చ. ఎవరు అనేది ఎవరు జరిగినా ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు మీరు అమలు చేయాల్సిందే. కాకపోతే ఇప్పటికే దాదాపు 18 నెలలు అయిపోతుంది. మరి ఇప్పటివరకు కూడా మీరు మంత్రివర్గ విస్తరణ జరుపుకోలేకపోయారు. ఇంకా ప్రజలకి ఇచ్చిన హామీలలో కేవలం ఒక ఫ్రీ బస్సు మాత్రమే. అక్కడక్కడ ఏదో గ్యాస్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు, మళ్ళీ అక్కడక్కడ 200 యూనిట్లు అని చెప్తున్నారు. కానీ అది వినికిడి మాత్రమే. అది కూడా కాంగ్రెస్ నాయకులు అలా చెప్పడమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా కార్యాచరణ దాల్చడం లేదు. ప్రజలు చాలా చాలా విసిగెత్తిపోయినారు ఈ ప్రభుత్వంపై. కాబట్టి చూడాలి ముందు ఏం జరుగుతుందో, వాళ్ళ మంత్రివర్గ విస్తరణ ఏం జరుగుతుందో, మరి సీఎం మార్పు జరుగుతుందా, ఏం జరుగుతుందో చూడాలి. ఎస్ సార్ రీసెంట్గా మన మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. సుమారు గంట పైననే వాళ్ళు చర్చించుకున్నారని చెప్పొచ్చు. సో ఈ మీటింగ్లో ఏంటి అంటే చాలా మందిలో ఉన్న అనుమానం రేవంత్ రెడ్డి గారు కుర్చీ దిగిపోతున్నారు అని మీరేం చెప్తారు? నిజంగానే ఆయన కుర్చీ దిగిపోయే అవకాశం ఉందంటారా? అంటే ఈ విషయంలో మా వరకు ఉన్న సమాచారం ఏంటంటే ముఖ్యంగా ప్రజల్లో వ్యతిరేకత చాలా పెరిగిందని, ప్రజలు ఎక్కడ కూడా విశ్వసించట్లేదని, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి ఉందని, అది కూడా వారికి మన నటరాజన్ గారికి క్లియర్ సమాచారం ఉంది. వారు సర్వే చేయించారు కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. ప్రజల్లో చాలా చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. మరి దీని విషయంలో ఎలా ముందుకు వెళ్దామని, మరి అలాంటి
ఐ మీన్ అలాంటి విషయాలు మాట్లాడుకోవడం జరిగిందని మేము అనుకుంటున్నాము. ఏంటంటే ఓపెన్గా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళని నమ్మి ఓటు వేసిన ప్రజలు వాళ్ళు ఊహించుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అసలు ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకుల మాటలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకి ఏమాత్రం సంబంధం లేని పరిస్థితి. ఇది క్లారిటీగా మన ఆ, మన తెలంగాణ ఇన్ఛార్జ్ వారికి మీనాక్షి నటరాజన్ గారికి క్లారిటీ వచ్చేసింది. ఆ విషయంపై సీఎం గారితో చర్చించడం జరిగింది. ఈ విషయం హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఇంకోటి మంత్రివర్గ విస్తరణ కూడా జరగడం లేదు. 5వ తారీఖు అన్నారు, మరి ఈరోజు 6వ తారీఖు జరగలేదు. అయితే ఏమంటే ఏది కూడా సమన్వయంగా కలిసికట్టుగా జరగడం లేదు. వీళ్ళ పార్టీలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి, తగాదాలు ఉన్నాయి, జూనియర్లు సీనియర్లని ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఏనాటి నుంచో ఉన్న నాకు గుర్తింపు రాదా, నాకు మినిస్టర్ ఇవ్వరా అని బాధపడుతున్న నాయకులు కూడా ఉన్నారు. ఇలా చాలా విభేదాలు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్చ జరిగిందని మేము అనుకుంటున్నాం. భవిష్యత్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతాయి. చరిత్రలో కూడా మనం చాలాసార్లు చూసాం జరిగింది. సీఎంలను మార్చడం ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఇది మామూలు విషయం. కాబట్టి మేము అనుకుంటున్నాం ఏమో ఏదైనా జరగచ్చు, చూడాలి మనం ముందు. అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఎవరు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు వేరే పార్టీల గురించి ఏమైనా మాట్లాడచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం ఏంటంటే అందరూ లీడర్లే. కాంగ్రెస్ పార్టీ మొత్తం సీఎం క్యాండిడేట్లే. ప్రతి ఒక్కరు సీఎం లెవెల్, అంటే అంత సీనియారిటీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇంకా అది ఏమంటారు, చరిత్ర నుంచి ఇప్పటివరకు కూడా అది అలా కొనసాగుతూనే ఉంది ఆ చర్చ. ఎవరు అనేది ఎవరు జరిగినా ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు మీరు అమలు చేయాల్సిందే. కాకపోతే ఇప్పటికే దాదాపు 18 నెలలు అయిపోతుంది. మరి ఇప్పటివరకు కూడా మీరు మంత్రివర్గ విస్తరణ జరుపుకోలేకపోయారు. ఇంకా ప్రజలకి ఇచ్చిన హామీలలో కేవలం ఒక ఫ్రీ బస్సు మాత్రమే, అక్కడక్కడ ఏదో గ్యాస్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు, మళ్ళీ అక్కడక్కడ 200 యూనిట్లు అని చెప్తున్నారు. కానీ అది వినికిడి మాత్రమే. అది కూడా కాంగ్రెస్ నాయకులు అలా చెప్పడమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా కార్యాచరణ దాల్చడం లేదు. ప్రజలు చాలా విసిగెత్తిపోయినారు ఈ ప్రభుత్వంపై. కాబట్టి చూడాలి ముందు ఏం జరుగుతుందో, వాళ్ళ మంత్రివర్గ విస్తరణ ఏం జరుగుతుందో, మరి సీఎం మార్పు జరుగుతుందా, ఏం జరుగుతుందో చూడాలి.